హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'జరాన్' 2025 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్స్ కన్నా థ్రిల్లింగ్ సీన్స్ అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఏదో ఫుల్ హారర్ మూవీ అనుకుని చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తే ఈ మూవీ మీకు నచ్చుతది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే రాధ చిన్నప్పుడు గంగూటి అనే ఒక ఆమె రాధ మీద చేతబడి చేస్తదన్నమాట. మీ ఫ్యామిలీ నాశనం అయిపోవాలి అని శపించి వెళ్ళిపోద్దన్నమాట గంగోటి. కానీ రాధ మనసులో గంగోటి చేతబడి చేసిందనే పాయింటే తన మైండ్‌లో ఉండిపోద్దనమాట. రాధ ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది తను సిటీలో సెట్ అయిపోద్దనమాట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక రాధ తన సొంత ఊరికి వెళ్ళాలనుకుంటదనమాట. అక్కడ సొంత ఊరు వెళ్ళాక అసలు ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ అనమాట. అదే పాయింట్ మీద మూవీ చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ పెట్టుకున్నారు. ఆ థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూసినప్పుడు బాగానే ఉంటాయి. ఒక మంచి థ్రిల్లింగ్ కూడా అనిపిస్తాయన్నమాట. ఒంటరిగా చూసినప్పుడు ఒక మంచి ఫీల్ అనిపిస్తది. మీరు ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి ఈ మూవీ అయితే. ఇంకా ఈ మూవీలో హైలైట్స్ ఏందంటే, రాధ తన సొంత ఊరు వెళ్ళాక, తన కజిన్స్‌తో కలిసి ఆత్మని పిలుస్తదనమాట. ఆ సీన్ అయితే చాలా బాగుంటది. అండ్ ఫ్యామిలీతో వచ్చే కొన్ని సీన్స్ చూడడానికి బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా ఈ మూవీకి ఒక హైలైట్. క్లైమాక్స్‌లో కొన్ని మంచి ట్విస్టులు పెట్టుకున్నారు. అవి మాత్రం చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, హర్రర్ సీన్స్ అంతగా లేకపోవటము, మరి అంత భయపెట్టే సీన్స్ కూడా ఏమి ఉండవనమాట. కొంచెం థ్రిల్లింగ్‌గా ట్రై చేశాడు. అవి వర్కౌట్ అయినాయని చెప్పొచ్చు. సో, ఈ మూవీ లెంత్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటది. వాళ్ళు చెప్పాల్సిన పాయింట్ చాలా సింపుల్‌గానే 2 అవర్స్ అని చెప్పేసారు. మరి స్టోరీని సాగదీయకుండా అట్లా అని చెప్పేసి బోరింగ్ సీన్స్ అంటూ కూడా ఏమి ఉండవనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌గా స్టోరీ అంతా రాధ చుట్టే తిరుగుతుంటదనమాట. తన క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. 'చంద్రముఖి' మూవీలో గంగ క్యారెక్టర్ అంటే జ్యోతిక క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈ మూవీలో కూడా సేమ్ అలాంటి క్యారెక్టరే ఉంటుంది. రాధా క్యారెక్టర్ కూడా. సో, 'చంద్రముఖి' మూవీలో గంగ చంద్రముఖిలాగా నుంచుంది. సో, చంద్రముఖిలాగా నవ్వింది. సో, చంద్రముఖిలాగా డ్రెస్ చేసుకుంది అని ఎలా చెప్తారో, సో ఈ మూవీలో కూడా రాధ క్యారెక్టర్ కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇంకా ఈ మూవీలో కంప్లీట్‌గా బ్లాక్ మ్యాజిక్ అని, మూఢనమ్మకాలని ఎక్కువగా నమ్మద్దు అని ఈ మూవీలో కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఈ మధ్య బ్లాక్ మ్యాజిక్ మీద సినిమాలు చాలానే వస్తున్నాయి. 'పొలిమేర' మూవీ బావుంటది. దానికి పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా వస్తుంది. సో, ఇంకా ఈ మూవీలో కూడా బ్లాక్ మ్యాజిక్ అనే పాయింట్ మీద తిరుగుతూ ఉంటది. దానికి తగ్గట్టుగానే సీన్స్ కూడా చూపిస్తారనమాట. ఇంకా క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి సీన్ పెట్టుకున్నారు. దాంతో పాటు కొన్ని ట్విస్ట్‌లు కూడా పెట్టుకున్నారనమాట. అవి రివీల్ అయ్యాక ఈ మూవీ స్టోరీ మనకి క్లియర్‌గా అర్థమైపోతది. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు మాత్రం బాగా వర్కౌట్ అయినాయని చెప్పొచ్చు. ఆ ట్విస్టులతో పాటు ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేశారు. అది కూడా చూడడానికి బాగానే ఉంటది. క్లైమాక్స్ ఈ మూవీకో హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రాధ, తన క్యారెక్టర్ చాలా బావుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. రాధాతో వచ్చే లాస్ట్ హాఫ్ అన్ అవర్ సీన్స్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన గంగోటి అనమాట. తన క్యారెక్టర్ తక్కువగా ఉంటది. కానీ ఈ మూవీ అంతా గంగోటి చుట్టూ తిరుగుతూ ఉంటది. గంగోటితో వచ్చే సీన్స్ మాత్రం చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో గంగోటిగా అనిత చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గరగా తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అంతగా ఏం లేవు కానీ బీజీఎం కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. విలేజ్‌లో ఒక ఇల్లు చూపిస్తారు. ఆ ఇల్లు సెట్ చాలా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంటది. ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో అక్కడ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్టులు చూసి మీరు మంచిగా సాటిస్ఫై అవుతారు. మీరు కంప్లీట్‌గా ఏదైనా హర్రర్ సినిమా ఉంటదని బాగా ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా అక్కడ వచ్చే కొన్ని థ్రిల్ సీన్స్ ఎంజాయ్ చేస్తూ ఈ మూవీ చూడండి. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి హర్రర్ సీన్స్ చూపించి భయపెట్టే సీన్స్ అయితే ఏమి లేవు. అక్కడక్కడ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ వరకే బాగుంటాయన్నమాట. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.